ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. దేశంలోని అతిపెద్ద మెగా టోర్నీ ఆడుదాం ఆంధ్రాతో క్రీడోత్సవం ఉప్పొంగనుంది. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం 18,004 గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆటల పోటీలు మొదలవుతాయి. ప్రతి జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించి క్రీడాకారుల్లో స్ఫూర్తిని పెంపొందింపజేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ స్థాయిలోని వాలంటీర్ల వరకు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో ప్రభుత్వం భాగస్వాములను చేసింది. 3.33 లక్షల జట్లు పోటీ పడేందుకు అనువుగా 9,478 క్రీడా మైదానాలను తీర్చిదిద్దింది. నేటి నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 47 రోజుల పాటు నిర్విరామంగా ఆడుదాం ఆంధ్ర పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. తొలి దశలో జనవరి 9వ తేదీ నాటికి గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలను పూర్తి చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 10 నుంచి 23వ తేదీ వరకు మండల స్థాయిలో, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోటీలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. పాఠశాల విద్యాశాఖ పీఈటీలు, పీడీలతో పాటు శాప్ కోచ్లు, క్రీడా సంఘాలు సమర్థంగా నిర్వహించేలా సమాయత్తం చేశారు. ఇప్పటికే రిఫరీలుగా 1.50 లక్షల మంది వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ అందించారు. ఉరుకులు పరుగులు దైనందిన జీవితంలో దేహదారుఢ్యం, శారీరక వ్యాయామం విలువను చాటి చెప్పడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్ అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తోంది. 15 ఏళ్లు పైబడిన యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే దాదాపు 1.22 కోట్ల మంది క్రీడాకారులు, వీక్షకులు రిజిస్ట్రేషన్లతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చరిత్ర సృష్టిస్తోంది. ఇందులో 34.19 లక్షల మంది క్రీడాకారులు పోటీ పడనున్నారు. వీరిలో 10 లక్షల మందికి పైగా మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం. కాంపిటేటివ్ విభాగంలోని 5 ప్రధాన క్రీడాంశాల్లో క్రికెట్లో అత్యధికంగా 13 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. నాన్ కాంపిటేటివ్ విభాగంలోని మ్యారథాన్, యోగా, టెన్నికాయిట్లో 16 లక్షల మంది ఆసక్తి చూపించారు. గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో 119.19 కోట్ల బడ్జెట్తో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. సుమారు 12.21 కోట్ల రూపాయల మేర నగదు బహుమతులు ప్రదానం చేయనున్నారు. దాదాపు 42 కోట్ల రూపాయలతో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ క్రీడాకారులకు అవసరమైన 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్లను ప్రతి సచివాలయానికి సరఫరా చేశారు. ప్రొఫెషనల్ టోర్నీ తరహాలో మండల స్థాయిలో 17.10 లక్షల టీషర్ట్లు, టోపీలతో కూడిన కిట్లను ఇస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో 5 రకాల క్రీడాంశాల్లో ప్రొఫెషనల్స్కు గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. క్రికెట్లో చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, బ్యాడ్మింటన్లో సింధు, శ్రీకాంత్ బృందాలు, వాలీబాల్లో ప్రైమ్ వాలీబాల్, కబడ్డీలో ప్రో కబడ్డీ ఆర్గనైజర్లు, ఖోఖోలో రాష్ట్ర క్రీడా సంఘాల ప్రతినిధులు టాలెంట్ హంట్ చేయనున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అనంతరం వారికి వివిధ స్థాయిల్లో అంతర్జాతీయ శిక్షణ అందించడం, ఐపీఎల్ లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లలో అవకాశం కల్పించే దృక్పథంతో పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. గుంటూరు జిల్లా నల్లపాడులో సీఎం జగన్ పోటీలను ప్రారంభించనున్నారు. సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశెల రఘురాం, శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి, యువజన సర్వీసుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రద్యుమ్న, కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్ కోసమే ప్రభుత్వం ఈ పోటీలు నిర్వహిస్తోందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అభిప్రాయపడ్డారు. ఇది క్రీడా చరిత్రలోని అతిపెద్ద మైలురాయిగా అభివర్ణించారు.